హాయ్ అండి. వెల్కమ్ టు మౌక్తిక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ నా చిట్టి తల్లి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అందుకే ఈ వీడియో చేశాను. సో, అయితే ఈరోజు మా పాపకి పోహా ఉప్మా అయితే చేశానండి. చూసారా ఎంత చక్కగా తింటుందో? మా మౌక్తికకైతే నేను తినిపియనండి. సో, తనంతట తానే తినేలాగా ఇలాగైతే అలవాటు చేశానండి నేను. సో, అలా అలవాటు చేయడం వల్ల బాడీకి మంచిగా డైజెషన్ అనేది ఉంటుందండి. ఇంకా ప్రాసెస్‌లోకి వచ్చేసి హాఫ్ కప్పు పోహా తీసుకోవాలండి. వాటిని 2 సార్లు నీట్‌గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత 5 మినిట్స్ అలాగా నానబెట్టుకోవాలనమాట. సో, ఈలోగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మిరియాలు కొద్దిగా వేసుకోవాలండి. తర్వాత ఆనియన్ అనేది వేసుకోవాలి. టమోటా వేసుకోవాలి. తర్వాత క్యారెటు, పొటాటో కొంచెము తురిమి వేసుకోవాలండి. కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర అనేది లాస్ట్‌లో కొంచెం యాడ్ చేసుకోవాలండి. సో, అలాగా కలిపి నీట్‌గా మంచిగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. వాటర్‌లో వెజిటబుల్స్ అన్నీ నీట్‌గా మంచిగా కుక్ అవ్వాలండి. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్‌లో పోహా అనేది యాడ్ చేసుకోవాలండి. పోహా కూడా మంచిగా ఉడికిపోవాలన్నమాట వాటర్‌లో అనేది. కొంచెం గట్టి పడేంత వరకు ఉడకాలి. సో, ఇలాగ చాలా మెత్తగా కుక్ చేసుకోవాలండి. తర్వాత ఇంక అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మనము పిల్లలకనేది సర్వ్ చేసుకొని పెట్టుకోవాలనమాట. సో, ఇంతే అండి ఈ ప్రాసెస్ అనేది. చాలా ఈజీగా చక్కగా చేసి పెట్టుకోవచ్చనమాట. సో, చూసారా ఈలోగా అయితే మా చిట్టి తల్లి చక్కగా తినేసిందనమాట. మంచిగా తినేసింది. ఫుడ్ విషయంలో అయితే నాకేమీ ఇబ్బంది పెట్టదండి మా మౌక్తిక. చాలా చక్కగా బాగా తినేస్తదండి. కొంతమంది పేరెంట్స్ అయితే కాలనీ మొత్తం అటు ఇటు చూపిస్తూ తినిపిస్తారనమాట. సో, అలా అయితే అలవాటు చేయకూడదు. వాళ్ళకి సరిగ్గా డైజెషన్ కూడా అవ్వదనమాట. సో, వాళ్ళంతట వాళ్ళు తినేలాగా అయితే అలవాటు చేయాలండి. సో, అప్పుడైతే వాళ్ళకి ఎంత కావాలో అంత కరెక్ట్‌గా తింటారనమాట. అప్పుడు వాళ్ళకు బాడీ కూడా మంచిగా డైజెషన్ అనేది అవుతదనమాట. మనం ఫుడ్ కూడా డైలీ రొటీన్‌గా ఒకటే ఫుడ్ పెట్టకుండా సో, డైలీ ఒక్కొక్క ఐటెమ్ అయితే చేసి పెడితే వాళ్ళు అంతే చక్కగా తింటారనమాట. సో, చూసారా మా మౌక్తిక నాకు మంచిగా చేసి పెట్టింది మా మమ్మీ అనేసి ముద్దులైతే పెడుతుందనమాట. ఇదండి ఇవాల్టి వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.